ఈ టైప్స్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాళ్ళే ఇస్తారు, ఆ షేప్ ఎట్లుంటుంది అనేది వాళ్ళే చెప్తారు. బై గివెన్ షేప్ వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ని బేస్ చేసుకొని స్టడీ చేస్తాం. మనకు మల్టిపుల్ టాపిక్స్ వస్తాయి. ప్రీవియస్ టాపిక్లో డిస్కస్ చేసినట్టు లైక్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ ఒకటి, ఆర్క్ ఒకటి. ఈ 2 ఫార్ములాస్ మొత్తం ఈ టాపిక్స్ అంతా లీడ్ చేస్తాయి. ఆ 2 ఫార్ములాస్ కరెక్ట్గా మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆర్క్ అయితే μ0I/2r ఇంటూ θ/2π. θ ఎట్లా వేరీ అవుతుంది బై గివెన్ డయాగ్రామ్స్కి. అంటే ఆర్క్ ఫార్మేట్ ఎక్కడ వచ్చినా θ వస్తుందా, వస్తుంది. నెక్స్ట్ కేసు ఏంటి, స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ వచ్చినప్పుడు ఈజ్ దిస్ ఇన్ఫినైట్ వైర్, వీఆర్ ఫైండింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైర్ ఫర్ వన్ ఎండ్ ఆఫ్ ది వైర్ ఆర్ మిడ్ పాయింట్ ఆఫ్ వైర్. ఈ 2 కండిషన్స్. మిడ్ పాయింట్ నుంచి చేస్తే sin α + β ఉంటాయి. వన్ ఎండ్ నుంచి చేసినప్పుడు ఇన్ఫినైట్ వైర్స్ అయితే ఒకటి 0 అయిపోతుంది, ఒకటి 90 అవుతుంది. ఎస్టర్డే టాపిక్స్లో గుర్తుపెట్టుకోవాలి అన్నీ. అవి గుర్తుపెట్టుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ లీడ్ చేస్తాం. గివెన్ ప్రాబ్లమ్ చూడండి, ఫస్ట్ ఇలాంటి 3 డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి. 3 డయాగ్రామ్స్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా సాల్వ్ చేయాలి, వెరీ ఈజీ. కొంచెం మనం కరెంట్ టాపిక్స్ని రిలేట్ చేస్తూ ఫస్ట్ మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్స్ యూజ్ చేస్తూ డైరెక్షన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. డైరెక్షన్ వస్తేనే నీకు ఓవరాల్గా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూద్దాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటి, ఒకవేళ మనం స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ కరెంట్ ట్రావెల్ చేస్తుందంటే వీ ఆల్వేస్ ఫైండ్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు దేర్ ప్లేన్ కదా. ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేయలేదు, చేసినామా? ఎందుకు, ఏమైంది? వై వీఆర్ నాట్ సాల్వింగ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అలాంగ్ ద కరెంట్ క్యారింగ్? బికాస్ దే ఆర్ బికమ్ ప్యారలల్. సో sin θ is become 0, sin 0 0. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ పాసిబుల్ కాదు. అంటే దట్ షుడ్ బి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉండాలి. అది కూడా మనకు కేర్ఫుల్గా ఒక పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇప్పుడు ఈ గివెన్ సిమెట్రికల్ వైర్కి ఇలాంటి సిమెట్రికల్ వైర్ ఉంది. ఈ వైర్లో ఇలా ఒక సెమీ సర్కిల్ వైర్ ఒక ఆర్క్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వైర్స్ ఈ 2 రాడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతి దగ్గర చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది షేప్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పార్ట్ అనుకోండి, ఇది సెకండ్ పార్ట్ అండ్ ఇది థర్డ్ పార్ట్. ప్రతి దగ్గర ఫీల్డ్ చెక్ చేసుకుంటాం. ఇక్కడ వస్తే ఓకే, స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. కానీ మనం ఫైండ్ అవుట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడంటే సెంటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్ పాయింట్ దగ్గర సాల్వ్ చేస్తాం. ఓకే, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసలు స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్కి ఉంటుందా? బికాస్ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అలాంగ్ ద యాక్సిస్ ఉంది. ఈజ్ ఇస్ పాసిబుల్ టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్? నో. సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఇలా ట్రావెల్ చేస్తుంది, దీనికి అగైన్ ప్యారలల్ లేదా యాంటీ ప్యారలల్గా ఇక్కడ ఫీల్డ్ ఉంది, పాయింట్ ఉంది, కరెంట్ అగైన్ 0. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది? బికాజ్ కరెంట్ ట్రావెల్ చేసిన కండక్టర్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. క్లియర్? అది మనకి కొన్ని కేసులో వస్తుంది, కొన్ని కేసులో రాదు. ఎప్పుడైనా మనం సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెట్ని రిలేట్ చేసి కరెంట్ క్యారింగ్ కండక్టర్ స్ట్రైట్గా కనిపిస్తే మనం ఫైండ్ అవుట్ చేసే పాయింట్కి ఇక్కడెక్కడో సాల్వ్ చేయమని అడగలేనా, ఈ పాయింట్ దగ్గర సాల్వ్ చేయమన్నాడు. కాబట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ సెంటర్ని రిలేట్ చేస్తే వైర్ ఎప్పుడైతే స్ట్రైట్ యాక్సిస్లో ఉంటే దే ఆర్ బికమ్ 0. ఫర్ దిస్ ఫస్ట్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉండదు. వీ కెన్ రైట్ ద ఫార్ములా. μ0I/4πd ఇంటూ sin α + sin β. సో ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందనంటే ఓన్లీ ద పర్పెండిక్యులర్ కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు బి పాయింట్స్తో కంపేర్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ కరెంట్ అండ్ ఫీల్డ్స్ ఆర్ సేమ్ డైరెక్షన్. అయితే ఆటోమేటిక్గా బి ఏమవుతుంది? 0 అవుతుంది. లైక్ B1 అయినా సరే లేదా B3 అయినా సరే. క్లియర్? ఈ ఫార్ములా ఎక్స్టెండ్ చేయాలంటే మనకి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ వస్తుంది, చెప్తా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు B1 to 0 అయిపోయింది. రిమైనింగ్ మనకు మిగిలిపోయిన పార్ట్ ఏంటి? సో డైరెక్షన్ ఏమవుతుంది? మీరు ఎప్పుడు పాత్ చేంజ్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. కర్లింగ్ ఫింగర్స్ ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు. కర్లింగ్ ఫింగర్స్ అనేది ఆర్క్ ఫార్మేట్లో వస్తే మ్యాగ్నెటిక్ కరెంట్ అవుతుంది, తంబు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. మీకు మీరే హ్యాండ్ మూమెంట్ ఇచ్చుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ సాల్వ్ చేయడం రాకపోతే నీకేమీ రాదు. దేర్ఫోర్ B2 సాల్వ్ చేద్దాం. B2 ఏమవుతుంది ఫర్ సెమీ సర్క్యులర్ ఆర్క్? μ0I/2r ఇంటూ θ/2π యూజువల్ కామన్ ఫార్ములా ఫర్ ఆర్క్, బట్ θ is become pi radians because it is semicircle. So that μ0I/pi cancel అవుతే 4r వస్తుంది. Therefore B net ఎంత ఉందంటే ఓన్లీ we have B net is equals to B1 B2 0 అయిపోయారు, లైక్ B1 + B2 + B3 ఇలా సాల్వ్ చేస్తాం అన్నట్టు. ఉంటాయి కొన్నిసార్లు ఉండవు, లేని వాటిని అలాగే రాస్తాం. ఇవి 0s అయిపోయినాయి. μ0 × I/4. అర్థమైందా?
నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఒక పాయింట్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, వెన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ సెంటర్ ఆఫ్ ది గివెన్ సిమెట్రికల్ షేప్ దేర్ ఈజ్ నో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫర్ ఎ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, ఫర్ ఆర్క్ వీ హ్యావ్ ఎవ్రీ ఆర్క్ డెఫినెట్గా సెంటర్ ఉంటుంది. ఎంత చిన్న ఆర్క్ తీసుకున్నా దాని సెంటర్ ఉంటుంది. మనం అలాంగ్ ద యాక్సిస్ వెళ్ళలేము ఆర్క్లో, కాబట్టి ప్రతి ఆర్క్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు జీరో కాదు, 100% మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఐ కరెంట్ ట్రావెల్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ ద ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. యూనో దిస్ R1 రెసిస్టర్, R2 రెసిస్టర్ డివైడ్స్ లైక్ దిస్. డివైడ్ అవుతాయా? అవుతాయి. సో ఇందులో రెసిస్టెన్స్ ఉందంటే డెఫినెట్గా కరెంట్స్ ఉంటాయి. I1 I2 డిఫరెంట్ రెసిస్టర్స్ అనుకోండి అండ్ డిఫరెంట్ కరెంట్ వస్తుంది. ఐడెంటికల్ రెసిస్టర్స్ అయితే ఈక్వల్ కరెంట్ షేర్ అవుతుంది. I/2 కరెంట్ అవుతుంది. వీళ్ళిద్దరు సేమ్ ఉన్నారు అనుకోండి, 1 ohm 1 ohm ఉంది, కరెంట్ కూడా I/2 షేర్ అవుతుంది. బట్ డిఫరెంట్ రెసిస్టర్ తీసుకొని చేద్దాం, తర్వాత ఐడెంటికల్ కూడా అబ్జర్వ్ చేద్దాం. దీనికి సొల్యూషన్ ఏముండొచ్చు అంటే ఫర్ పాత్ తీసుకోండి, లైక్ ఫస్ట్ పాత్, సెకండ్ పాత్, థర్డ్ పాత్ అండ్ ఫోర్త్ పాత్. వీ ఆల్రెడీ కన్ఫర్మ్ దట్ ఫస్ట్ అండ్ ఫోర్త్ బికమ్ BC అండ్ రిమైనింగ్ 2 పాత్స్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు డైరెక్షన్ చూడండి, ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కంపల్సరీ చెక్ చేయాలి. ఇక్కడ మనకు ఆపోజిట్ అయిపోతారు. సో ఇప్పుడు ఈ పైన ఉన్న సెమీ సర్కిల్ తీసుకుంటే దిస్ కర్లింగ్ ఫింగర్స్ ఈజ్ కరెంట్ డైరెక్షన్ అండ్ థమ్ మ్యాగ్నెటిక్ ఇంటూ ద బోర్డ్ వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇలా వస్తుంది కరెంట్. ఇట్లా కాదు కదా, ఇట్లా తిరగట్లే కరెంటు, కిందికి వచ్చినాక తిరుగుతుందా? నో, డివైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. అంటే దట్ కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ లైక్ దిస్ డైరెక్షన్, అప్వర్డ్ వెళ్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్. ఓకే, B నెట్ చేంజ్ అవుతుంది. అన్నీ ఒకే దగ్గరగా సేమ్ ఉండేటట్టు రావు. దేర్ ఫోర్ టోటల్ B2 సాల్వ్ చేద్దాం. అండ్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్స్ వేరే అవ్వచ్చు, బట్ మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటాయి. B2 సాల్వ్ చేసేయండి. μ0 ఇంటూ I బై ఇప్పుడే రాసాం 4R, కరెంట్ I1 కాబట్టి I1 రాద్దాం. అండ్ డైరెక్షన్ ఏమై ఉండొచ్చు? ఇంటూ ద బోర్డ్ కాబట్టి ఇంటూ. ఓకేనా? అండ్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ కాదు, మన కరెంట్తో సంబంధం లేదు. కరెంట్ మనం జస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అంతే. కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా పోతుందని చెప్పడం కోసమే. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇన్వర్డ్స్ బోర్డా, అవుట్వర్డ్ బోర్డా, ఇంకా మనం 2 డైమెన్షన్లో తీసుకుంటే XYJQలు కూడా వస్తాయి. సో ఆ మన ఫ్యాక్టర్స్లో సెంటర్ నుంచి I1 వచ్చేసింది. సిమిలర్లీ థర్డ్ ఎలిమెంట్ తీసుకోండి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ చేయండి. μ0 ఇంటూ కరెంట్ I2 బై 4R, సేమ్ రేడియస్ R అనుకుందాం, సర్కిల్ యొక్క రేడియస్ R, ఇంటూ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఈ పార్ట్ తీసుకున్నప్పుడు కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ కరెంట్, థంబ్ అవుట్వర్డ్ డైరెక్షన్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ డాట్. సో వీళ్ళని యూజ్ చేసి సాల్వ్ చేసేటప్పుడు మనం ఇంటూని ప్లస్ అనుకుంటే డాట్ని మైనస్ అనుకుంటాం, లేదా డాట్ని ప్లస్ అనుకుంటే ఇంటూని మైనస్. దేర్ ఈజ్ నో సైన్ రూల్స్, సైన్ కన్వెన్షన్స్ ఏం అవసరం లేదు నీకు. జస్ట్ ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ డిఫరెన్స్ తీసుకొని చేస్తాం అంతే. ఓకేనా? యూజువల్గా అయితే ఇంటూని ప్లస్ తీసుకుంటారు, డాట్ని మైనస్ తీసుకుంటారు, ఎట్లా చేసినా ఒకటే మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి టోటల్ B నెట్ సాల్వ్ చేస్తే వినో 4 పార్ట్స్లో డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వి ఆల్రెడీ ద టోటల్ ఫీల్డ్ ఫర్ ఫస్ట్ అండ్ ఫోర్త్ వాల్యూ 0 అండ్ రిమైనింగ్ 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. లైక్ μ0 ఇంటూ I1 బై 4R ప్లస్ ఇంటూ చేద్దాం, ఇంటూ కదా ఇది, ఇంటూ ప్లస్ μ0 ఇంటూ I2 బై 4R, ఇది డాట్. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఇలా రాస్తారు అన్నట్టు, μ0 ఇంటూ 4R ఆఫ్ I1 మైనస్ I2. సో స్మాల్ డిఫరెన్స్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం, అందుకే ఈ డిఫరెన్స్ యూజ్ చేసాం. I1 గ్రేటర్ ఉంటే I1 మైనస్ I2, ఇఫ్ I2 గ్రేటర్ I2 మైనస్ I1, డిఫరెన్స్ తీసుకోవడం అంతే. క్లియర్? అండ్ నెక్స్ట్ సెగ్మెంట్కి వద్దాం. ఈ వైర్ చూడండి, ఈ వైర్, ఇవన్నీ ప్రతి దగ్గర మనం ఒక పాయింట్ ఏం కన్ఫర్మ్ చేస్తున్నామంటే, ఎప్పుడైనా వాళ్ళు పర్టికులర్ పాయింట్ చెప్తున్నప్పుడు లిమిటెడ్ వైర్ అంటే, ఫైనైట్ వైర్ అంటే 100% ఎండ్ యొక్క లెంత్ చెప్తారు వాళ్ళు. మనకు చెప్పలే కదా, ఎక్కడి నుంచో ఒక వైర్ వస్తుంది, ఆ వచ్చిన వైర్ని ఇట్లా సిమెట్రికల్ షేప్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం, మళ్ళీ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ అయిపోతుంది. అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ ట్రీటింగ్ లైక్ ఇన్ఫైనైట్ వైర్ కండిషన్ తీసుకుంటేనే ఇవన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్లో ఈ వైర్ కూడా ఇన్ఫైనైట్ లెంత్ నుంచి వస్తుంది, పోతుంది. ఇప్పుడు చూడండి, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూస్ తీసుకుందాం. ఫస్ట్ పాత్, సెకండ్ పాత్ అండ్ థర్డ్ పాత్. సో ఆల్ పాత్స్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూస్ సాల్వ్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఈ సెగ్మెంట్ తీసుకుందాం, స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్. ఈజ్ ఇస్ పాసిబుల్ టు డెవలప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఫస్ట్ పాత్? ఎస్, ఇట్ ఈస్ డెవలప్డ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ ఉంది యాక్సిస్, చూడండి సర్టెన్ డిస్టెన్స్లో లేమా? ఇక్కడ సెంటర్ ఉంది, ఇక్కడ సర్టెన్ రాడ్ ఉంది, ఇక్కడ సర్టెన్ డిస్టెన్స్లో లేమా? ఇంతకుముందు ఎందుకు 0 అయింది?
ఇక్కడే సెంటర్ ఉంది, సేమ్ డిస్టెన్స్లో ఉన్నాం, కరెంట్ డైరెక్షన్ అలాగే ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ సేమ్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ ఇక్కడ పాసిబుల్ అవుతున్నాయి బికాజ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ d డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది నీకు. సో లెట్ కన్సిడర్ ఇఫ్ r ఈజ్ అ రేడియస్ ఆఫ్ దిస్ సెమీ సర్కిల్, దేర్ ఫోర్ ఇది కూడా r రేడియస్ అవుతుంది, ఇది కూడా r రేడియస్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వన్ ఫర్ ద స్ట్రెయిట్ క్యారింగ్ కండక్టర్? ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ వైర్, నాట్ మిడ్ వైర్. మిడ్ ప్లేస్లో ఉన్నామా మనం? ఒక స్ట్రెయిట్ క్యారింగ్ కండక్టర్ వైర్లో ఒక ఎండ్కి వచ్చేసినాం. వన్ ఎండ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ వైర్, దేర్ ఫోర్ mu naught into I by 4 pi d into sin alpha plus sin beta. What is sin alpha and beta now? If it is alpha 90, there is no beta. ఇక్కడ వైర్ ఇక్కడ ఏం లేదు, ఓకేనా? అంటే ఆల్ఫా వాల్యూ 90 degrees తీసుకుంటే బీటాని 0 తీసుకోవచ్చు. ఎందుకు ఆల్ఫా 90 తీసుకుంటున్నాం? వీఆర్ ట్రీటింగ్ లైక్ ఇన్ఫినైట్ వైర్. ఇన్ఫినైట్ వైర్ ఎవరు తీసుకుంటున్నాం కాబట్టి మనకు 90 degreesలో వస్తుంది. దేర్ ఫోర్ బి ఫస్ట్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు mu naught. ఇంకా డైరెక్షన్ చేయట్లే, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చేస్తున్నాం. 4 pi d is nothing but radius of the semicircle r into sin 90 value 1. ఓకే, r ప్లేస్లో d ప్లేస్లో r వచ్చేసింది. అండ్ నెక్స్ట్ పాత్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ట్రీట్ చేయండి. దిస్ ఈజ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అప్పుడు థంబ్ కరెంట్ డైరెక్షన్ షో చేయాలి, కర్లింగ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఈ సర్ఫేస్ అవుట్ అవుతుంది, కానీ ఇలాగే వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇన్ అవుతుంది. ఓకే, అర్థమైందా? డైరెక్షన్ అర్థమైందా కాలేదా? సో మనం ఎప్పుడైనా ఫీల్డ్ డైరెక్షన్స్ 2 ఉంటాయి, ఇన్నో అవుట్ ఉంటాయి. ఎక్కడ సాల్వ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎక్కడ సాల్వ్ చేస్తున్నాం? ఒక సెంటర్ దగ్గర సాల్వ్ చేస్తున్నాం. ఇది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు నీకు అవసరం లేదు కదా, ఇక్కడ ఏం లేదు కదా, మనకు ఫీల్డ్ ఉంది కానీ ఒక సెంటర్ని రెస్పెక్ట్ చేసినాం మనం. ఆ సెంటర్ రెస్పెక్ట్ చేసినప్పుడు ఫీల్డ్ లైన్ డైరెక్షన్ ఇది అవుట్ అయితే ఇలాగే కిందికి రండి, ఇన్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఈ పాయింట్కి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? ఇంటూ ద బోర్డ్ అవుతుంది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇంటూ. ఇదే కన్ఫ్యూజ్ చేస్తుంది మీకు. స్ట్రెయిట్ క్యారింగ్ కండక్టర్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ తీసుకున్నాం, ఇలా తీసుకుంటే మనం ఇదే అనుకుంటాం. ఇప్పుడు ఈ వైర్కి 2 phases ఉన్నాయి, ఈ ఫేజ్ ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ సెమీ సర్కిల్ వెరీ ఈజీ. B2 ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I by 4r. డైరెక్ట్ ఇంతకుముందు చేసాం కదా సెమీ సర్కిల్ ఆర్క్ చూడండి. అండ్ నెక్స్ట్ డైరెక్షన్. వాట్ ఈస్ ద డైరెక్షన్? ఇప్పుడు కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ బికమ్స్ కరెంట్, ద ఫీల్డ్ ఈజ్ అవుట్వర్డ్. ఇలాగే తిరుగుతుందా కరెంటు? సో ఇట్ ఈస్ డాట్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ స్ట్రెయిట్ క్యారింగ్ కండక్టరే కదా, infinite length of wire. If you can try to find the alpha, it becomes 90. There is no beta, 0. So same formula ne vastundi, like mu naught into I current same and distance is 4 pi r. ante direction kavali. Ippudu cheppandi. Current is traveling along this direction. manaku kavalsina center point ikkada undi, ikkada kaadu. So ila undi kabatti manaki ikkada enduku inward antaru malli అవుట్వర్డ్ డైరెక్షన్. మనం ఈ సెంటర్ పాయింట్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నప్పుడు ఏముంది? ఇక్కడ సెంటర్ లేదు, ఇక్కడికి వచ్చినాం కాబట్టి కర్లింగ్ లోపలికి వెళ్ళిపోయినాం. ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ అవుట్ అవుతుంది, ఈ సర్ఫేస్కి వస్తే ఇన్ అవుతుంది, లూప్ లాగా కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అంటే ఇదేమవుతుంది? అవుట్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్? అర్థమైందా? రైట్. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్ సేమ్ మ్యాగ్నిట్యూడ్స్ కదా, క్యాన్సల్ అవుతాయి. సో దేర్ ఫోర్ బీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I by 4 pi r. ఒకటి వేళ ప్లస్ తీసుకుంటే ఇది మైనస్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మైనస్ mu naught into లేదా ఇంటూ సింబల్ తీసుకొని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. mu naught into I by 4r ప్లస్ mu naught into I by 4 pi r ఇంటూ సింబల్. సో ఇంటూలు డాట్ క్యాన్సిల్ అవుతాయి. దేర్ ఫోర్ బీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I by 4r. ఓకేనా? బాగా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, వస్తుందా పోతుందా? చాలా ఈజీ ఉంటుంది, కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. మెయిన్ అల్టిమేట్ థింగ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ సాల్వ్ చేయడం రావాలి. వెరీ రైట్. నెక్స్ట్ చూడండి, ఈ షేప్లో ఉన్నప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేయాలి అని చేసినాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్కి ఎలాంటి షేప్ ఉన్నా మనకు ఒకటే రూల్. కండక్టింగ్ వైర్స్లో 2 shapes ఉన్నాయి, ఒకటి స్ట్రెయిట్ క్యారింగ్ కండక్టర్, ఇంకోటి సెమీ సర్క్యులర్ ఆర్క్. ఇది సెమీ సర్క్యులర్గా 3/4 ఆఫ్ ఆర్క్, అంటే ఆల్మోస్ట్ ఇంకొక 1/4 యాడ్ చేసి దీనికి సర్కిల్ అయిపోతుంది. ఇది కూడా సేమ్, బట్ కరెంట్ ఎలిమెంట్స్ అనేటివి స్ట్రెయిట్ క్యారింగ్ కండక్టర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఆల్ డైరెక్షన్స్లో లైక్ ఐ కరెంట్ తీసుకోండి, వస్తుంది పోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎట్ ద సెంటర్, ఎట్ ద ఓ పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ద 1 point మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి.
Now we can divide all the paths individually, like first path, second path, third path and fourth path. ఇక్కడ క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1, B2, B3 and B4. B1, B2, B3 వాల్యూ సాల్వ్ చేద్దాం. నెట్ వాల్యూ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్లో B1 సాల్వ్ చేస్తుంది. B1 ఈజ్ నథింగ్ బట్ లెట్ కన్సిడర్ దిస్ ఇస్ ఇన్ఫినైట్ వైర్ అండ్ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్. సో ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది రాడ్. సో విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ వీ హ్యావ్ ఎ సర్టెన్ డిస్టెన్స్ లైక్ r రేడియస్లో ఉన్నాం అనుకుందాం, సర్కిల్ కాబట్టి r radius. Therefore mu naught into I by 4 pi d into sin alpha plus sin beta అంటే 1 plus 0. sin alpha 90, alpha value 90 but beta is 0 అంటే నీకు ఈ ఫామ్లో వస్తుంది. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ తీసుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, ఇట్స్ ఎ థంబ్ ఈజ్ కరెంట్ డైరెక్షన్. At this surface into the board and at this center outward the board. Therefore డాట్ దగ్గర మనకి అవుట్ వస్తుంది ఓ పాయింట్ దగ్గర. నెక్స్ట్ ఇండివిజువల్ సెమీ సర్క్యులర్ ఆర్క్స్ ఉన్నాయండి, కరెంట్ డివైడ్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అయిపోయి టోటల్ కరెంట్ వస్తుంది అకార్డింగ్ టు కిర్చాఫ్ లా. సో సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్స్ అండ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్స్. I1 దగ్గర అంటే సెకండ్ పాత్ తీసుకుందాం, లైక్ B2 ఈజ్ ఈక్వల్స్ టు mu naught ఇంటూ లైక్ I1 కరెంట్ బై సెమీ సర్క్యులర్ ఆర్క్ ఏమొస్తుంది 4R. ఇఫ్ R రేడియస్, సర్కిల్ కాబట్టి అంతటా సేమ్ డిస్టెన్స్ క్యారీ చేస్తుంది. వాట్ ఈస్ డైరెక్షన్? సో ఇలా వస్తుంది అవుట్వర్డ్ డైరెక్షన్. దేర్ఫోర్ ఇది కూడా డాట్. నెక్స్ట్ B3 తీసుకోండి, సేమ్ mu naught ఇంటూ I2 కరెంట్ బై 4R అండ్ నెక్స్ట్ డాట్ రిలేట్ చేసేయండి, ఇక్కడికి వస్తుంది ఇంటూ ద బోర్డ్ అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు కర్లింగ్ ఫింగర్స్ కరెంట్, థంబ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి మిగిలిపోయింది లాస్ట్. దేర్ఫోర్ B4 ఈజ్ ఈక్వల్స్ టు mu naught ఇంటూ I, టోటల్ కరెంట్ I అయిపోయింది, బై 4 pi d ప్లేస్లో ఏంటి R రాయాలి ఇక్కడ R. ఓకే, బికాజ్ సేమ్ డిస్టెన్సే కదా. ఇఫ్ ఇట్ ఈస్ R డిస్టెన్స్, ఇది కూడా R డిస్టెన్స్. వన్ ఎండ్ ఆఫ్ ది రాడ్లో ఆల్ఫా బికమ్ 90 అగైన్, బీటా 0 అంటే mu naught ఇంటూ టోటల్ కరెంట్ బై 4 pi R. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ తీసుకోండి. కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయని ఫీల్డ్ ఆపోజిట్ అవుతాయని కాదు. చూడండి, ఇట్ ఈస్ అవుట్వర్డ్ డైరెక్షన్, ఇలా కరెంట్ వెళ్తుంది అవుట్వర్డ్ డైరెక్షన్. దేర్ఫోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ అవుతుంది, ఎలిమినేట్ కాదు. కరెంట్ ఆపోజిట్ ఉంది కదా అని చెప్పేసి అట్లా తీసుకోవద్దు. దేర్ఫోర్ టోటల్ బీ నెట్ ఏమొస్తుంది? దట్ బీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు B1, B2, B3 ఫ్యాక్టర్స్ని యాడ్ చేసేద్దాం. ఇద్దరు యాడ్ అవుతున్నారు కదా, సో అంటే సేమ్ వస్తున్నారు, అంటే 2 times ఆఫ్ mu naught ఇంటూ I బై 4 pi R. అండ్ నెక్స్ట్ B2, B3 తీసుకో, క్యాన్సిల్ అవుతున్నాయా? సేమ్ మ్యాగ్నిట్యూడ్, కరెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా, సో కరెంట్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ కావు. లైక్ mu naught ఇంటూ 4R అండ్ డిఫరెన్స్ తీసుకుందాం లైక్ I1 మైనస్ I2. ఓకే, అండ్ ఇక్కడ డిఫరెన్స్ వాల్యూస్లో ఇంకా కన్వీనియంట్గా రాసుకుంటే ఇక్కడ కరెంట్ వాల్యూస్ ఇంతే, క్యాన్సిల్ చేయండి, 2 pi R వస్తుంది 4R. సో మన కరెంట్స్ ఏమైనా తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం, మేము తెలియదు కాబట్టి ఇలాగే రాసేద్దాం. mu naught ప్లస్ mu naught ఇంటూ కరెంట్ డిఫరెన్స్ వాల్యూస్ I1 మైనస్ I2 బై 4R. సో యాక్చువల్లీ mu naught బై R కామన్ తీయచ్చు, బట్ మళ్ళీ కరెంట్ ఎలిమెంట్స్ అలాగే ఉంటాయి, పెద్దగా తీసినా డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం దగ్గరికి వద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు గివెన్ క్వశ్చన్లో కొన్ని వాటర్ తాగమ్మా, ఎవరాళ్ళు తాగినావా? సో కరెంట్ ఎలిమెంట్స్లో సెమీ సర్క్యులర్ వైర్స్ 3/4 ఆఫ్ ఆర్క్ ఫామ్ అయింది. ఇక్కడ కరెంట్స్ చూసుకోవాలి, వెరీ కేర్ఫుల్. ఎప్పుడైనా అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ సెంటర్ నుంచి ఉన్నామంటే నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ సెగ్మెంట్కి, ఫస్ట్ సెగ్మెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, సెకండ్ సెగ్మెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, బట్ థర్డ్ సెగ్మెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అలాంగ్ ద యాక్సిస్ ఉన్నాం. దేర్ఫోర్ ఫస్ట్ B1 రాస్తే సేమ్ ఫార్ములా mu naught ఇంటూ I బై 4 pi R, sin alpha is 90, beta 0. అండ్ B2 డైరెక్షన్ చెప్పండి, వాట్ ఈస్ డైరెక్షన్? మళ్ళీ తప్పు చేస్తున్నాను, ఇది అవుట్ అవుతుంది, ఇక్కడికి వస్తే ఇన్ అవుతుంది. ఓకే, చేయి తిరుగుతలేదు అందుకే ఎప్పుడులే, ఇది ఇంటూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి డైరెక్షన్, నెక్స్ట్ B2కి రాసుకుంటే కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్కి ఇలా వస్తున్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. దేర్ఫోర్ mu naught ఇంటూ I బై, ఫర్ ఎ సెమీ సర్కిల్, ఇట్ నాట్ సెమీ సర్కిల్, 3/4 ఆఫ్ సర్కిల్ కాబట్టి ఫార్ములా రాసుకోవాలి, టీటా బై 2π. వాట్ ఈస్ టీటా? ఎస్టర్డే అడిగినా
3 pi by 2 by 2 pi. Pi get cancel, 3 by 4, 4 to the 8. 3 by 8 r into mu naught into I. So it is outward direction kada dot. Next ఇంకెవరు ఉన్నారు, వీళ్ళొక్కరు ఉన్నారు. ఇక్కడ B3 డైరెక్ట్గా 0 అవుతుంది. Therefore total B net is equals to రాస్తే ఇది ఒకటి ఉంది కదా, mu naught into I by 4 pi r dot అంటే అవుట్ డాట్ ఇంటూ నెక్స్ట్ ఇది ప్లస్ 3 into mu naught into I by 8r డాట్. సో ది డాట్ డైరెక్షన్స్ని మనం ప్రాబ్లంలో కామన్ తీసుకుంటారు. ఒకవేళ ఫార్ములా సేమ్ అయిపోతే ఇప్పుడు కామన్ తీసుకోండి. లైక్ mu naught I కామన్ తీద్దాం అండ్ 4r కూడా కామన్ తీయండి. 4r కామన్ తీసి ఏమొస్తుంది, ఇక్కడ మొత్తం పోయినాయి 1/π మిగులుతుంది. ఇక్కడ పై తీయలే కామన్. ఓకే, అండ్ ఇది ప్లస్ అనుకుంటే ఇది మైనస్ అనుకోండి, బికాజ్ ఇద్దరు డిఫరెంట్ డైరెక్షన్స్ కదా. అండ్ దిస్ బికమ్స్ 3/4r పోయింది అంటే 2 మిగులుతుంది. దిస్ ఇస్ బీ నెట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ కేస్ అండ్ లాస్ట్ ప్రాబ్లం చూడండి. బీ నెట్ కోసం చేస్తే అగైన్ ఇక్కడ ఒక పాయింట్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్కి B1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్, B2 అండ్ నెక్స్ట్ B3. B3 ఈజ్ గోయింగ్ టు బి 0, బట్ B1 B2s ఉంటాయి. బట్ డైరెక్షన్స్ వల్ల రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. వీళ్ళకి సేమ్ ఉంటుందా? నో, వాల్యూ చేంజ్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ఫినైట్ వైర్ అంటే ఒక ఎండ్ ఆఫ్ ది రాడ్ తీసుకుంటాం. అగైన్ సేమ్ R రేడియస్ అనుకోండి. లైక్ B1 ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I by 4 pi d అంటే D ప్లేస్లో R, ఆల్ఫా 90 బీటా 0. సో అందుకే మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి డైరెక్షన్, ఇక్కడ ఇన్ను ఇక్కడ అవుట్, therefore it is dot. And next one 3/4 సర్కిల్ తీసుకుంటే దట్ ఈస్ B2 is equals to mu naught into I by 2r into theta by 2 pi because it is 3/4 of circle. So mu naught into I by 2r into theta is nothing but 3/2 into 2 pi. So pi get cancel, same magnitude mu naught into I by 8 into r. సో డైరెక్షన్ చెప్పండి, దీనికి డాట్ కదా, దీనికి అవుట్వర్డ్ డైరెక్షన్. ఇద్దరు యాడ్ అయిపోయారు, ఇంతకుముందు మైనస్ అయ్యారు. డిఫరెన్స్ అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ టోటల్ బీ నెట్ రాస్తే ఏమవుతుంది, బీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ B3 వాల్యూ 0 అవుతుంది. చూడండి, సేమ్ యాక్సిస్లో ఉన్నాం. అండ్ బీ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు వీళ్ళ మధ్యలోనే సేమ్ యాక్సిస్లో ఉన్నారు కదా, కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో ప్లస్ రాస్తే సరిపోతుంది. అంటే mu naught into I by 4 pi r ప్లస్ 3 mu naught into I by 8r. సో కన్వీనియంట్గా ప్లస్ రాసుకోవచ్చు. mu naught into I by 4r కామన్ 1/π ప్లస్ 3/2. ఓకే, అది మనకు డిఫరెంట్ షేప్స్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వేరీ అవుతూనే ఉంటాయి. దిస్ ఎలిమెంట్ ఆఫ్ వైర్, లెట్ కన్సిడర్ ఇఫ్ ఇట్ ఈస్ r డిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2r అనుకుందాం, బికాజ్ నీకు డిస్టెన్స్ కూడా కావాలి. 2r డిస్టెన్స్లో ఉంది ఈ థర్డ్ సెగ్మెంట్. 1 2 3 4 B1 B2 B3 B4. సో ప్రతి దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దీనికి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, దీనికి ఉంది, కానీ దీనికి అలాంగ్ ద యాక్సిస్ లేవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సర్టెన్ డిస్టెన్స్లో వెళ్తున్నాం, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది. అంటే టోటల్ B ఈజ్ ఈక్వల్స్ టు, లేదా B1 చెప్తాం, B1 ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I by 4 pi r. అండ్ సిమిలర్లీ B4 కూడా. ఎందుకు చెప్పండి, సేమ్ యాక్సిసే కదా. అండ్ డైరెక్షన్ తీసుకోండి, ఇట్ ఈస్ ఇన్వర్డ్స్. ఓకే, ఇక్కడ అవుట్ అవుతే ఇక్కడ ఇన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ అవుట్ అవుతుంది, ఇద్దరు ఆపోజిట్ అవుతారు. చూడండి, సారీ ఇట్లా వెళ్తుంది కదమ్మా, ఇది ఇట్లా వెళ్తుంది అంటే అవుట్వర్డ్ అవుతుంది, ఇది ఇన్వర్డ్స్ వస్తుంది. అంటే మనకి డైరెక్షన్స్లో వీళ్ళు ఇన్వర్డ్స్. సారీ, ఓకే ఓకే కరెక్ట్, నేను ఇక్కడ తీసుకున్నా కరెంట్ కదా, ఇలా వస్తుంది కరెంట్ కాబట్టి అవుట్వర్డ్ డాట్. అండ్ నెక్స్ట్ B2 ఫ్యాక్టర్ అయితే సెమీ సర్కిల్, లైక్ mu naught into I by 4r. డైరెక్షన్ తీసుకోండి అవుట్వర్డ్. నెక్స్ట్ వన్ దీనికి 0, దట్ B3 is 0, బట్ B4 సిమిలర్లీ B1 సేమ్ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ బట్ డిస్టెన్స్ ఎఫెక్ట్ అయింది. సో దట్ ఈజ్ mu naught into I by
4 pi into 2r. The direction is outward. ఇది కూడా డాట్ వస్తుంది. Therefore b net is equals to b net ఫ్యాక్టర్ కావాలి. వీళ్ళు అందరు సేమ్ యాక్సిస్లో ఉన్నారు చూడండి. వీళ్ళని అన్నిటిని యాడ్ చేసుకోండి. mu naught into I by 4 pi r ప్లస్ b4 ఇక్కడ ఉన్నాం అవుట్వర్డ్. ఓకేనా. నెక్స్ట్ బై అండ్ 4 pi into 2r అండ్ సారీ ఇది ఉంది కదా mu naught I by 4r ప్లస్ mu naught into I by 4 to the 8 pi r. సో వీళ్ళని కన్వీనియంట్గా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. ఇక్కడ 4 pi r 8 pi r మొత్తం కామన్ తీసేయండి. mu naught into I by 4r కామన్ తీస్తున్నాం. mu naught I by 4r తీస్తే ఇక్కడ 1 by pi రిమైన్స్ ప్లస్ ఇక్కడ 1 రిమైన్స్ ప్లస్ ఇక్కడ 1 by 2 రిమైన్స్ 2 pi పై కామన్ తీయాలి. సో ఎల్సిఎం తీసుకోండి. వీళ్ళకి ఎల్సిఎం అయితే ఏమవుతుంది 3 by 2 అవుతుందా. 1 by 2 పైకి 1 by పైకి. సో mu naught into I by 4r ఆఫ్ పై కామనే 2 ఎల్సిఎం వస్తుంది అంటే 3 by 2 pi వాల్యూ. ఓకేనా. ప్లస్ 1. దిస్ ఇస్ టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ. ఇది మనం ఓన్లీ ఒక ప్లేన్లో ఉన్నప్పుడు సాల్వ్ చేస్తున్నాం. ప్లేన్ కాకుండా 2Dలో కూడా ఉంటాయి. సో ఇంకో ప్లేన్ ప్రాబ్లం కూడా డిస్కస్ చేద్దాం. ఇది ఒకటి కంప్లీట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. సో లెట్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమీ సర్క్యులర్ ఆర్క్ లాగా ఫామ్ అవుతుంది. ఒక ఫ్యాన్ షేప్ లాగా ఉంది అనుకోండి. మనం తయారు చేసేదానికి 4 ఉన్నాయి. సో ఇలాంటి సిమెట్రికల్ షేప్లో ఉన్న మ్యాగ్నెటిక్ కూడా మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ సెంటర్ దగ్గర సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ స్మాల్ ఆర్క్స్ అన్నీ జాయిన్ అయిపోయి ఒక సర్కిల్ని ఫామ్ చేస్తుంది. ఇది ఒక సర్కిలే కాకపోతే మధ్యలో ఒక రాడ్స్ వస్తున్నాయి, స్ట్రైట్ క్యారింగ్ రాడ్స్. ఈ రాడ్స్ వల్ల మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుందా లేదా కూడా చెప్తాం. ఫస్ట్ సెంటర్ దగ్గర సాల్వ్ చేస్తున్నాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఓవర్ దేర్ అండ్ ఇఫ్ స్మాల్ ఆర్క్ రేడియస్ ఈజ్ r అనుకుందాం అండ్ బిగ్ ఆర్క్ రేడియస్ ఈజ్ 2r అనుకోండి. ఏదో ఉంది కదా ఆర్క్. సో వీటిని వాల్యూ కంపారిజన్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెంటర్ దగ్గర కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ గివ్ దిస్ నేమ్స్ ఏబి ఆర్క్ అందాం, నెక్స్ట్ సిడి ఆర్క్ అనుకోండి. చిన్నది పెద్దది రెండింటిని కంపేర్ చేస్తే నీకు మొత్తం సిమెట్రికల్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఆర్క్ అంటే మనకు గుర్తొచ్చే ఫార్ములా ఏంటి, ఎన్ని ఆర్క్సే బట్ స్ట్రైట్ క్యారింగ్ రాడ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ వల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావచ్చు. బట్ సెంటర్ ఒకవేళ కామన్ ఉంటే చూడండి, త్రూ ద సెంటర్ వెళ్తున్నాం, త్రూ ద సెంటర్ వెళ్తున్నాం, త్రూ ద సెంటర్ వస్తున్నాం. అండ్ అలాంగ్ ద ప్యారలల్ యాక్సిస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది ఫర్ స్ట్రైట్ క్యారింగ్ రాడ్స్. అంటే రాడ్స్ వల్ల అసలు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ రావట్లే ఈ డయాగ్రామ్లో. బట్ మనకు డెవలప్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎవరి వల్ల, ఓన్లీ ఆర్క్స్ వల్ల మాత్రమే డెవలప్ అవుతుంది. క్లియర్. ఓకేనా. స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్స్ అనేది చూడండి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళండి ప్యారలల్, ఇలా ఎక్స్టెండ్ చేస్తుండండి రాడ్ ప్యారలల్. ఇంతకుముందు అదే చేసాం ఆ కండిషన్లో మనకు సేమ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ సేమ్ అయితే 0 అయిపోతున్నాయి. ఓకే, అందుకే ఇక్కడ కూడా సాల్వ్ చేస్తే మనకి స్ట్రైట్ క్యారింగ్ 0 అవుతాయి బట్ ఆర్క్స్ మాత్రం కావాలి. దేర్ఫోర్ బీకి ఆర్క్ ఫార్ములా రాస్తే ఏంటి, దట్ ఈజ్ mu naught into I by 2r into theta by 2 pi. సో టీటా ఇవ్వరు వాళ్ళు, టీటా ఇవ్వరు మనం సాల్వ్ చేసుకోం. ఎలా సాల్వ్ చేస్తాం, మనకి టోటల్ సర్క్యులర్ లూప్ అన్నాడు కాబట్టి టోటల్ సర్కిల్ రొటేట్ చేసి ఎంత యాంగిల్ రొటేట్ అవుతాం 360 డిగ్రీ. అది బేసిక్ అవేర్నెస్ తెలిస్తే మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే మనకి టోటల్ 1 రొటేషన్ చేస్తే 2 పై రేడియన్స్ రొటేట్ అవుతాం. బట్ మనం ఇండివిజువల్ ఆర్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక పెద్ద ఆర్క్, చిన్నది, పెద్దది, చిన్నది అన్నీ జాయిన్ చేస్తూ వెళ్తే మనకి ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ చిన్న ఆర్క్స్ లేదా ఆర్క్స్ అన్ని ఎన్ని కౌంట్ చేస్తే చూడండి, 1 2 3 4 5 6 7 8 ఆర్క్స్ అవుతున్నాయి. అంటే ఎవ్రీ ఆర్క్ విల్ క్రియేట్స్ ద యాంగిల్, ఎవ్రీ ఆర్క్ విల్ క్రియేట్స్ ద యాంగిల్. సో యాంగిల్ అవే కదా సమ్ చేయడం వల్ల వచ్చేది 2 పై. సో ఎన్ని ఆర్క్స్ ఉన్నాయంటే నీకు టోటల్ 8 ఆర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ ఆర్క్ యొక్క యాంగిల్ కావాలంటే ఏం చేస్తాం, దట్ ఈస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 పై రేడియన్స్ బై 8. ఒక్కొక్క ఆర్క్ ఎంత వస్తుంది అంతే కదా, టోటల్ 2 పైలో నువ్వు 1/8 పార్ట్ ఆక్యుపై చేసినావు.
టోటల్ 8 ఆర్క్స్లో ఈ ఆర్క్ ఎంత ఆక్యుపై చేస్తుందంటే 1/8 పార్ట్. మొత్తం సర్కిల్ చేస్తే 2π. సో 2π/8. అప్పుడు నీకు టీటా తెలిసిపోతుంది. దేర్ఫోర్ π/4 ఫామ్ అవుతుంది ఒక్కొక్కటి. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత π/4, π/4, π/4. ఇట్ బికమ్స్ 2π. 1 కంప్లీట్ సర్కిల్ రొటేషన్ అయితే. సో ఇప్పుడు దేర్ఫోర్ మనకి స్ట్రేట్ క్యారింగ్లో లేదు, బట్ ఆల్ ఆర్క్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఆర్క్ ఆఫ్ ఏబి సాల్వ్ చేస్తున్నా. చెప్పండి. μ0 into I/2r. r is nothing but that effective distance from the center. It is 2r distance. Radius 2 times అయిపోతుంది. Into theta is nothing but π/4/2π. So π cancel, it becomes π/8. 8 into 4 అంతే కదా. μ0 into I/32r. So this is BAB. So it is also similar for this arc and this arc because same radius లో ఉంటారు. 2r, 2r, 2r. Therefore ఇది సేమ్ అవుతున్నాయి అన్నట్టు. ఫర్ రిమైనింగ్ ఫర్ 2r రేడియస్కి చేద్దాం. ఫర్ 2r ఆర్క్ రేడియస్ అందరికి ఒకటే కదా, కాబట్టి సేమ్ అవుతున్నాయి. అన్నిటిని యాడ్ చేసుకోండి. b1 రాస్తున్నా. b1 is equals to 1 + 2 + 3 + 4. ఎందుకు ప్లస్ వేస్తున్నాం అంటే అన్నిటికీ సేమ్ డైరెక్షన్ వచ్చి ఉంటుంది చూడండి. దట్ కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఈజ్ కరెంట్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్. కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ కరెంట్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్. కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ కరెంట్ డైరెక్షన్ ఇంటూ ద బోర్డ్, అన్నీ ఇంటూ ద బోర్డే వస్తున్నాయి. చూడండి ఇలా వెళ్తున్నాం కదా, అంటే ఇంటూ ద బోర్డ్ వస్తున్నట్టు డైరెక్షన్స్కి. సో అప్పుడు మనకి ఈ వాల్యూస్లో అన్నింటినీ సమ్ చేస్తున్నాం అన్నట్టు. ఎన్ని ఉన్నాయి మనకి? 2r రేడియస్ ఉన్నాయి 4, అంటే 4 into μ0 into I/32r. 4 8s అంటే 8r వస్తుంది. ఓకే, నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు స్మాలర్ ఆర్క్స్ దగ్గరికి వెళ్దాం. లెట్ టేక్ సిడి పాత్ తీసుకుందాం. ఆర్క్ ఆఫ్ BCD ఈజ్ ఈక్వల్స్ టు μ0 into I బై డైరెక్ట్గా దీనికి టీటా ఫ్యాక్టర్ π/4/2π. యాంగిల్ మాత్రం సేమ్ చూడండి, రేడియస్ ఒకటే వేరియేషన్ అవుతుంది, యాంగిల్ సేమ్. సో π క్యాన్సల్, 1/8, 8 to 16 అంటే μ0 into I/16r. Is this complete magnetic field? No, only this CD, only 4 times. For r radius, the total field for r radius of arcs, we have 4 arcs ఉన్నాయి. Therefore B2 is equals to 4 times of μ0 into I/16r. So 4 4s are μ0 into I/4r. So total field net is equals to B1 plus B2. So B1 plus B2 factors lo B1 you got μ0 I/8r plus μ0 I/4r. సో ఇక్కడ పైలు ఆర్లు ఏం లేవు కదా, అన్నీ ఆర్లే ఉన్నాయి. వీటిని ఎల్సిఎం తీసుకొని చేయొచ్చు. చెప్పండి. μ0 I/r కామన్, μ0 I/r కామన్, దట్ ఈస్ 1/8 ప్లస్ 1/4. ఎల్సిఎం ఎంత? 8 ఎల్సిఎమా? 8 ఎల్సిఎం వస్తుంది కదా, 8 ఎల్సిఎం వస్తుంది. 2 + 1 3/8 అవుతుంది. దట్ ఈస్ 3/8 ఆఫ్ μ0 into I into r. ఓకే, ఇది టోటల్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. అర్థమైందా? ఓకేనా? సో ఇది మనకు ఇలాంటి షేప్లో ఉన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు థింగ్ ఏంటి? ఆర్క్ అంటే ఆర్క్ యాంగిల్ కావాలి. ఇది ఒకటి సాల్వ్ చేసుకుంటే సరిపోయింది. స్ట్రేట్ క్యారింగ్ రాడ్స్ అన్నీ 0 అయిపోతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయిపోతుంది. ఓకే, బికాస్ విత్ రెస్పెక్ట్ టు ద అలాంగ్ ద సెంటర్ ఆఫ్ వై. సో ఫీల్డ్ లైన్స్ ఇప్పుడు మనం 3 డైమెన్షన్లో ఆలోచిస్తాం. కంపల్సరీ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్స్ కావాలి. అండ్ ఈ XY ప్లేన్లో ఉన్న సెమీ సర్క్యులర్ ఆర్క్లో ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ ఐ కరెంట్ ఫ్లో కావడానికి దీనికి ఎగ్జిట్ ప్లేన్లో ఇలా 2 వైర్స్ వచ్చి జాయిన్ చేస్తుంది. సో ఇలా బోర్డుకి అవుట్వర్డ్లో డ్రా చేయలేం కదా, సో కాబట్టి దాన్ని ఇలా డ్రా చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ Z యాక్సిస్ రిలేటెడ్. ఈ వైర్స్ ఎలా ఉన్నాయి? ఇట్లా ఉన్నాయి, ఇట్లా బయటకు వస్తున్నాయి. ఓకే, ఆ ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ రిలేట్ చేసి ఐ కరెంట్ ఎంటర్ అవుతుంది అండ్ ఐ కరెంట్ లీవ్ అవుతుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద Z యాక్సిస్. సో దట్ ప్లేన్, వన్ ప్లేన్ ఈజ్ XY చెప్పారు కదా, ఆ డైరెక్షన్ తీసుకోవాలి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. అండ్ అనదర్ ప్లేన్ లేకపోతే 2 వైర్స్ ఆర్ XZ ఇలా వస్తున్నాయి. మనకి ఒక 2 ప్యాడ్స్ అని చూపిస్తాను. మనకి డైరెక్షన్స్లో ఇలా ఉన్నట్టు ఓపెన్ బుక్ కండిషన్. 2 బుక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది, ఇట్లా ఉంది.
సో ఈ ప్లేన్కి రిలేట్ చేస్తే ఇక్కడ ఒక సెమీ సర్క్యులర్ ఆర్క్ ఉంది, ఓకే, అండ్ ఇక్కడ నుంచి 2 వైర్స్ ఇలా వస్తున్నాయి, జాయిన్ చేసినాం. ఇప్పుడు దీని నుంచి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేసుకోవాలి. సెమీ సర్క్యులర్ ఆర్క్ ఈజీ వస్తుంది, బట్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్స్ ఇట్లా రావాలి. అంటే ఇది సెమీ సర్క్యులర్ ఆర్క్ కదా, ఇఫ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ దిస్, ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇంటూ ద బోర్డ్. అంటే ఏ డైరెక్షన్లో వస్తుంది ఇప్పుడు, ఇంటూ అవుట్ కాదు, మనకు ఒక యాక్సిస్ రావాలి, ఒక వెక్టార్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏమో జస్ట్ ఇన్ అవుట్, ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ జెడ్ ఆర్ నెగిటివ్ జెడ్ అని రాసుకున్నాం. ఇప్పుడు అట్లా కాదు, ఐ వెక్టార్, జే వెక్టార్స్, కే వెక్టార్స్లో రాయాలి. చెప్పండి ఇప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ వై ఎక్స్ ప్లేన్ లేదా XY ప్లేన్, రిజల్టెంట్ ఇట్లా రావాలి, జెడ్లో వస్తుంది. సో ఇంటూ బోర్డ్ వెళ్తుంది కాబట్టి యూజువల్గా బయటకు వస్తే పాజిటివ్ జెడ్, లోపలికి వెళ్తుంది కదా మైనస్. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఇంటూ ద బోర్డ్లో ఫస్ట్ దానికి తీసుకుంటే B1 = μ0 × I/4R, అంతేనా సెమీ సర్కిల్కి. ఇంటూ వెక్టార్ ఫార్మేట్ రాస్తే ఏం రాసుకోవచ్చు, -k వెక్టార్. ఓకే, ఇది క్లియర్, ఓకేనా, ఫస్ట్ది ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 2 సెగ్మెంట్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి, క్లియర్గా చెప్పొచ్చు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నుంచి ఇంటూ ద బోర్డ్ ఈ వైర్కి అయితే, అండ్ నెక్స్ట్ కిందికి వస్తున్నాగా మళ్ళీ ఇంటూ ద బోర్డే వస్తుంది. కానీ ఇది జెడ్, ఇది జెడ్డా, మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఇమాజిన్ చేసుకోవాలి. ఈ సెగ్మెంట్ అయిపోయింది నీకు. ఇప్పుడు ఇక్కడ ఇలా స్ట్రేట్ క్యారింగ్ రాడ్స్ 2 వస్తున్నాయి. స్ట్రేట్ క్యారింగ్ రాడ్స్కి మనం సాల్వ్ చేసుకోవాలి. అంటే ఈ ప్లేన్లో ఉన్నాం, ఏ ప్లేన్లో ఉన్నాం మనం, XZ ప్లేన్లో ఉన్నాం. రిజల్టెంట్ ఎట్లా వస్తుంది, వైలో కానీ పాజిటివ్ వై కానీ నెగిటివ్ వై కానీ రావాలి. సో ఇప్పుడు XZ ప్లేన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆలోచించండి, ఈ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ ఆలోచించండి. ఫస్ట్ దీని గురించి మాత్రమే థింక్ చేద్దాం. అంటే రాడ్ ఇలా వస్తుంది, కరెంట్ ఇలా వస్తుంది, ఈ ప్లేన్కి ఇది XZ ప్లేన్, ఓకే, XZ ప్లేన్లో కరెంట్ ఇలా వస్తుంది కదా, కిందికి వెళ్తున్నాం అంటే నెగిటివ్ వైలోకి పోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వస్తున్నాం కదా, ఇది కూడా మళ్ళీ వై, అది పాజిటివా నెగిటివా, నెగిటివ్ అవుతున్నాయి. చూడండి, అర్థమైందా చెప్పింది, ఓకేనా. ఇలా ఉన్న ప్లేన్స్కి డైరెక్షన్ చేసినాం, ఇది ఓకే, ఇది XY ప్లేన్ కాబట్టి డైరెక్ట్గా Z వచ్చేసింది. అండ్ రిమైనింగ్ ప్లేన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ప్లేన్ సాల్వ్ చేస్తున్నాం, లైక్ ZXలో ఉన్నాం, Y వస్తుంది, గుర్తుపెట్టుకోండి. XY వస్తే Z వస్తుంది, XZ వస్తే Y వస్తుంది, YX వస్తే XY వాల్యూస్ YZ వాల్యూస్లో ZY వస్తే X వస్తుంది, ఓకేనా. పర్పెండిక్యులర్గా రావాలి కదా, ఫీల్డ్ అనేది ఎప్పుడు పర్పెండిక్యులర్నే కనిపిస్తుంది. ఒకటి X అనుకుంటే ఇంకోటి Y కనబడుతుంది నీకు, ఒకటి Z అనుకుంటే ఇంకోటి Y కనిపిస్తుంది నీకు. అంటే ఎవ్రీ టైం మనకి ఇంకొక యాక్సిస్లో రిప్రజెంట్ చేస్తున్నాం, ఓకే. నెక్స్ట్ B2 ఫ్యాక్టర్, B1 B2స్లో ఇక్కడ 1, ఇది 2, ఇది 3 అనుకోండి. సో 1కి 2కి సేమ్ వస్తున్నట్టుంది, లైక్ B2 μ0 × స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ఫినైట్ లెంత్ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నాయి కాబట్టి μ0 × I/4πR. R అంటే ఏంటి, దట్ రేడియస్ ఆఫ్ ద సెమీ సర్కిల్. అదే డిస్టెన్స్లో ఉంటుందా, అదే డిస్టెన్స్లో ఉంటుంది ఎక్కడికి వెళ్ళి, అంటే R into sin alpha is become 90, sin beta becomes 0, sin beta 0, ఇన్ఫినైట్ వైర్, ఆల్ఫా మాత్రమే 1 ఉంటుంది. అందుకే నీకు μ0 I/4πR వస్తాయి. ఇద్దరు 1 అయ్యారు అనుకోండి 2πR అవుతుంది. sin alpha 1 + sin alpha beta 1 అయితే 2 అవుతుంది, క్యాన్సిల్ అయితే 2πR వస్తుంది. B2 అండ్ అవుట్ డైరెక్షన్ తీసుకుంటే ఎలా అవుతుందని చెప్పండి, మైనస్ ఇట్ ఈస్ XZ ప్లేన్, ఈ వైర్ అంతా XZ ప్లేన్లో ఉంది, ఇది XZ ప్లేన్లో ఉన్నట్టు వైర్, దట్ ఈస్ -j క్యాప్. అండ్ యూజువల్లీ ఇంకొకటి కూడా ఉంది, వైర్ బయటకు వస్తుంది, అది కూడా మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. దట్ B3 = μ0 × I/4πR, సేమ్ డిస్టెన్స్లో ఉన్నాం, అండ్ మళ్ళీ సేమ్ -j క్యాప్. B-net సాల్వ్ చేద్దాం. ఇప్పుడు వెక్టార్ ఫార్మేట్లో రాయడం నేర్చుకోవాలి. ఇది మీకు PYQ క్వశ్చన్ కూడా ఉన్నట్టు చూడండి, మనకు వెక్టార్ ఫార్మేట్లో రాస్తున్నాం. దట్ మీన్స్ μ0 × I/4R × -k వెక్టార్. నెక్స్ట్ వీళ్ళిద్దరిని యాడ్ చేసుకుందామా, యాడ్ చేసుకోండి, -2, ఎందుకంటే ఇద్దరు మైనస్లోనే ఉన్నారు, యాడ్ అయిపోతుంది. -2 × μ0 × I/4πR, సో క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. సో ఇది వెక్టార్స్లో ఉన్నాయి చూడండి, j క్యాప్. సో రిమైనింగ్ వెక్టార్స్ రాస్తే కామన్ తీసి రాద్దాం, μ0 × I కామన్, బై ఇంకెవన్నీ కామన్ తీస్తాం, 2R కామన్ తీద్దామా, 2R కామన్ తీయండి, ఇక్కడ 1/2 మిగులుతుంది, అంటే k కూడా ఉంటుంది, మైనస్ కామన్ తీయండి, k వెక్టార్, ఓకే. μ0/2R కామన్ తీస్తున్నాం, ఇక్కడ 2 ఉంది కాబట్టి 1/2 రాస్తున్నాం, ఇక్కడ 2R అంటే ప్లస్
మ్యూ నాట్ ఐ వెళ్ళిపోయింది, జే వెక్టార్ బై 2r కామన్ వస్తే పై మిగులుతుంది అంతే. వీ కెన్ ఫైండ్ మ్యాగ్నిట్యూడ్. ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ సాల్వ్ చేయాలంటే ఇది ఓన్లీ ఫ్యాక్టర్ మాత్రం స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వెక్టార్ అడిగింది అనుకోండి, నెట్ వాల్యూ సాల్వ్ చేయమన్నాడు, ఇది స్క్వేర్ రూట్ చేసినా అంతే వస్తుంది, మళ్ళీ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. వెక్టార్కి మాత్రం చేస్తే యూనిట్ వెక్టార్స్ ఎగిరిపోతాయి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ మాత్రం వస్తుంది. అంటే మ్యూ నాట్ ఇంటూ ఐ బై 2r స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ చేయడం అంటే ఇట్లా వేస్తాం అన్నట్టు, హోల్ స్క్వేర్ చేయడం అండ్ రూట్ ఆఫ్ అని తీసుకొని చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ కే వెక్టార్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ జే వెక్టార్ని స్క్వేర్ చేయడం అంటే దట్ వాల్యూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/π హోల్ స్క్వేర్. ఇది మొత్తానికి కామన్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే, బట్ వీటికి కావు, డోంట్ ఫర్గెట్, వీళ్ళకి మాత్రమే క్యాన్సిల్, దీని స్క్వేర్ ఉంటుంది. అందుకే దీన్ని అలాగే రాస్తున్నాం, మ్యూ నాట్ ఇంటూ ఐ బై 2r ఇంటూ రూట్ ఆఫ్ 1/4 ప్లస్ 1/π స్క్వేర్, ఆర్ వీ కెన్ రైట్ మ్యూ నాట్ ఇంటూ ఐ బై 2r స్క్వేర్ రూట్ ఆఫ్ π స్క్వేర్ ప్లస్ 4/4π స్క్వేర్ అంటే మనకు 2π బయటకు వస్తుంది. మ్యూ నాట్ ఇంటూ ఐ స్క్వేర్ రూట్ ఆఫ్ π స్క్వేర్ ప్లస్ 4/4πr. దిస్ ఇస్ బీ నెట్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అనేది వెక్టార్ అంటే ఇక్కడికి ఆగిపోతాం. అర్థమైందా క్వశ్చన్? అర్థమైతే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ 2 సెమీ-సర్క్యులర్ ఆర్క్స్ లైక్ దిస్. వన్ ఈజ్ XY ప్లేన్లో ఉంది, లెట్ కన్సిడర్ దిస్ XY ప్లేన్, అండ్ అనదర్ సెమీ-సర్క్యులర్ ఆర్క్ ఇన్ ఇలా ఉంది, ZX ప్లేన్ అనుకుందాం. దిస్ ఇస్ ZX ప్లేన్ లేదా XZ ప్లేన్లో ఉంది. ఇది కూడా PYకి క్వశ్చన్ మీకు. ఫైండ్ బి నెట్ వాల్యూ సాల్వ్ చేయమన్నాడు. లెట్ కన్సిడర్ ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇలా ఉన్నాయి చూడండి, సెమీ సర్క్యులర్ ఆర్క్స్ ఇలా ప్లేస్ అయినాయి. ఒకటి XY ప్లేన్లో ఉంది, ఇంకోటి ZX ప్లేన్లో ఉంది. ట్రై చేయండి. కొంచెం ఆ డయాగ్రామ్ని అర్థం చేసుకోవాలి. పేపర్ మీద అట్లా 3 డైమెన్షన్లు ఇవ్వలేరు కదా. సో ఎట్లా ఎప్పుడు ఇచ్చినా అది 2Dలోనే కనిపిస్తుంది. XYలు XZలు మాత్రమే కనబడతాయి. కానీ దాన్ని కొంచెం ఆ ప్లేన్ ఒకదాన్ని అర్థం చేసుకుంటే ఇట్లా ఉన్నట్టు. సో ప్లేన్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేస్తే ఫర్ దిస్ సెమీ సర్క్యులర్ XY ప్లేన్ వస్తుంది అంటే డెఫినెట్గా మనకి B1 ఫీల్డ్ ఎలా వస్తుంది, మ్యూ నాట్ ఇంటూ ఐ బై 4r. ఎవరికి చెప్పినా చెప్తారు ఇది కదా, ఎందుకంటే ఇది ఈజీ. కానీ దీని డైరెక్షన్ చెప్పడమే పెద్ద టాస్క్. సో ఇప్పుడు ఈ సెమీ సర్క్యులర్ ఆర్క్ XYలో ఉంది, నీకు Zలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి ఇంటూ ద బోర్డ్ అయితే ఇట్ బికమ్స్ మైనస్ K వెక్టార్. K వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఈజ్ ఆల్వేస్ 1. వెక్టార్స్లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ B2 సాల్వ్ చేసేవాడిని. B2 వాల్యూ ఎందులో ఉందంటే XZ ప్లేన్లో ఉంది. XZ ప్లేన్లో ఉందంటే నీకు వచ్చే రిజల్టెంట్ ఎందులో వస్తుందంటే Yలో వస్తుంది, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇదేమో మనకి Zలో వచ్చింది. అండ్ Y వాల్యూస్ తీసుకున్నప్పుడు చూడండి, డైరెక్షన్ బట్టి కరెంట్ కిందికి వస్తుంది, కరెంట్ వాల్యూస్ కిందికి వస్తుంది. అంటే కరెంట్ని రిలేట్ చేసి ఇప్పుడు కర్లింగ్ ఆఫ్ ఫింగర్స్ ఏం షో చేస్తున్నాయి నీకు, అవునా? అంటే ఇలా ఉంది, ప్లేన్ ఇలా తీసుకోండి. ప్లేన్ ఇలా తీసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థం కావడం కోసం ఇది కింద ఉన్న ప్లేన్. కరెంట్ ఇలా ట్రావెల్ చేస్తుందా, ఎక్కడ వస్తుందమ్మా, ఇట్లా తిరుగుతూ ఇలా వస్తుంది కదా. కరెంట్ ఇలా ట్రావెల్ చేస్తుంది ఈ ప్లేన్కి, ఇది అయిపోయింది పైంది, ఓకేనా. నెక్స్ట్ మనకి కింద ఉన్న ప్లేన్కి కరెంట్ డైరెక్షన్ కావాలి. ఇది కింద ఉన్న ప్లేన్, ZXలో ఉన్నాం. ప్లేన్లో కరెంటు ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన కరెంట్ ఏమవుతుంది, మళ్ళీ ఇలా తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, అంటే మనకి ఏ డైరెక్షన్లో వస్తుంది, ఈ డైరెక్షన్లో. అంటే కరెంట్ డైరెక్షన్ తీసుకుంటే థంబ్ ఎక్కడికి వెళ్తుంది, ఇన్వర్డ్. సో ఇట్ ఈజ్ XZ ప్లేన్ కదా. అంటే ఇంకే యాక్సిస్లో వెళ్తున్నట్టు, Y యాక్సిస్లో వెళ్తున్నట్టు. Y యాక్సిస్ పాజిటివ్ అయితేనేమో పైకి, నెగిటివ్ అయితే కిందకి. సో దట్ ఈజ్ మ్యూ నాట్ ఐ సేమ్ బై 4r ఇంటూ మైనస్ J వెక్టర్. Therefore resultant B net is equals to minus mu naught into I by 4r common like J plus K vector. What is magnitude of this vector? ఇద్దరు అన్నారు కదా, అంటే magnitude of B net is equals to మొత్తం ప్లస్ అయిపోతుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే హోల్ స్క్వేర్ చేస్తాం, మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ చేస్తాం, ప్లస్ అవుతుంది. కాబట్టి మ్యూ నాట్ ఇంటూ ఐ హోల్ స్క్వేర్ కావు, ఇవి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఇట్ బికమ్స్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ √2 అవుతుంది. దేర్ఫోర్ √2 ఇంటూ మ్యూ నాట్ ఇంటూ ఐ బై 4r
or we can conveniently draw this values, write this values mu naught into I by 2√2 into r రాసుకోవచ్చా? ఒక √2 వాల్యూస్ క్యాన్సిల్ చేసుకుంటే కింద 2√2 into r రాస్తాం. రాని వాళ్ళు నోట్ చేసుకున్నది.